ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా ఉన్నావు తల్లి? ఆ మాట నేను అడగాలి. మీరెలా ఉన్నారు? నీ దయ వల్ల ప్రాణాలతో ఉన్నాను. లేదంటే ఆ రోజు చనిపోయి ఉండేవాణ్ణి. చేసిన మేలుకి ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనమ్మా. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి. మైథిలి, ఎవరితో మాట్లాడుతున్నావు? అది సత్తయ్యతోనండి. సత్తయ్య? సత్తయ్య ఎవరు? రే సతయ్య, నువ్వు చెప్పినట్టుగానే చెరువు దగ్గరికి వచ్చాను. మరి ఏడున్నావేటి? నీ లెఫ్ట్కి చూడు. ఇక్కడిక్కడ పోతున్నా నాకు. లీలాకృష్ణ గారేంటి చెరువు దగ్గరికి వచ్చారు? పైగా సత్తయ్య ఇక్కడున్నావా అంటున్నారు. అంటే లీలాకృష్ణ గారు మళ్ళీ డ్రైవర్ని కలవడానికి వచ్చారా? అదే అయ్యుంటుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. సత్తయ్య, సత్తయ్య! హలో, అంబులెన్స్! అలా ఆ రోజున చావు బతుకుల్లో ఉన్న సత్తయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశానండి. దేవుడి దయ వల్ల ఆయన క్షేమంగా ఉన్నారు. ఈ రోజే స్పృహలోకి వచ్చారు. అందుకే ఫోన్ చేశారు. నమ్మలేకపోతున్నాను మైథిలి. మావ ఏంటి హత్యలు చేయడం ఏంటి? ఇది కళ నిజమా? ఇది కళ అయితే బావుండు అని నాకు అనిపిస్తుందండి. కానీ ఏం చేస్తాం? ఆయన మీకు మావయ్య అయితే నాకు తండ్రి లాంటివారు. కళ్ళారా చూసిన నిజాన్ని పోలీసులకి చెప్పకుండా నా కడుపులోనే దాచుకున్నాను. ఆయన స్థానంలో మరొకరున్నా లేదా ఏదైనా ప్రమాదం జరిగినా లీలాకృష్ణ గారు నా బంధువు అని కూడా ఆలోచించకుండా ఆయన మీద కేసు పెట్టుండేదాన్ని, జైలుకి పంపించుండేదాన్ని. హలో అమ్మా. మాట్లాడు. హలో, చెప్పండి సత్తయ్య గారు. అమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకసారి హాస్పిటల్కి వస్తావా అమ్మా? ముఖ్యమైన విషయమా? ఏంటండి అది? అది వచ్చాక చెప్తానమ్మా. వెంటనే బయలుదేరి రామ్మా. లేదు సత్తయ్య, నేను చిన్న ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. ప్రస్తుతం నేనున్న సమస్యల్లో నేనెక్కడికి రాలేను. దయచేసి ఏమనుకోకండి. మీరేమైనా చెప్పాలి అనుకుంటే ఫోన్లోనే చెప్పండి. లేదమ్మా. సరే, నేను ఒక పని చేస్తాను. నీకోసం ఒక కొరియర్ పంపిస్తాను. కొరియరా? అవునమ్మా. అందులో నీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫోటోలు ఉంటాయి. వాటిని చూశాక ఇప్పటిదాకా నీకు తెలియని ఎన్నో నిజాలు తెలుస్తాయి. ఎన్నో రహస్యాలు బయటపడతాయి. నువ్వు వాటిని చూసిన తర్వాత ఫోన్ చేయి తల్లి. మిగతా విషయాలు మాట్లాడతాను. ఒక్క నిమిషం సత్తయ్య. నా జీవితం గురించి నాకు తెలియని నిజాలున్నాయా? నా జీవితంలో నాకు తెలియని రహస్యాలున్నాయా? ఏంటండి అవి? చెప్పడం దేనికమ్మా? కాసేపట్లో నువ్వే తెలుసుకోబోతున్నావు. ఒక అరగంట ఎదురు చూడు చాలు. నేను చెప్పాలనుకున్న నిజాలేంటో రహస్యాలేంటో నీకే తెలుస్తాయి. ఉంటానమ్మా. సత్తయ్య, సత్తయ్య, సత్తయ్య! ఏమైంది మైథిలి? సత్తయ్య నాకేదో కొరియర్ పంపిస్తానంటున్నాడండి. కొరియరా? ఎందుకు? ఏమోనండి, ఆ కొరియర్లో ఏవో ఫొటోస్ ఉన్నాయట. వాటిని చూస్తే ఇప్పటిదాకా నాకు తెలియని ఎన్నో నిజాలు తెలుస్తాయట. నా జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు బయటపడతాయట. అసలు నా జీవితం గురించి నాకు తెలియని రహస్యాలు ఏముంటాయండి? ఏమో మైథిలి, ఆ కొరియర్ వస్తే గానీ నిజాలేంటో బయటపడవు. ముందైతే కొరియర్ అని చూద్దాం. మేడం, కొరియర్. అదిగో కొరియర్ బాయ్ వచ్చాడు. ఆ, ఇవ్వండి. మైథిలి గారంటే మీరేనా? నేనే. ఇదిగోండి, సైన్ చేయండి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నాన్న ఉత్తమ్, కొరియర్ ఎవరికొచ్చింది? మైథిలికి వచ్చిందమ్మా. ఈవిడ గారికి కొరియర్ చేసే వాళ్ళెవరున్నారు?
కొరియర్ చేయడానికి కూడా దేవుళ్ళు దిగి రావాలా ఏంటి? ఆ వచ్చిన కొరియర్ సామాన్యమైంది కాదు, మైథిలి జీవితానికి సంబంధించింది. ఏంటి మనవడా నువ్వనేది? ఆ కొరియర్ మైథిలి జీవితానికి సంబంధించిందా? అవును తాతయ్య, ఇప్పటిదాకా నాకు తెలియని ఎన్నో విషయాలు ఈ కొరియర్ ద్వారా తెలుసుకోబోతున్నానట. నా జీవితానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఇందులో ఉన్నాయట. మైథిలికి తెలియని రహస్యాలు, తెలియని విషయాలు ఏముంటాయి? తను గుణశేఖర్ కూతురు కాదు అన్న నిజం తప్ప. అయితే మైథిలి అసలు తండ్రి ఎవరు, తల్లి ఎవరు ఈ కొరియర్ ద్వారా తెలుసుకోబోతోందా? ఇన్నేళ్లుగా నీకు తెలియని నిజాలు, రహస్యాలు వేరెవరో కొరియర్ ద్వారా పంపించడమేంటి? అసలు ఈ కొరియర్ ఎవరు పంపించారు? మైథిలి జీవిత రహస్యాలు తెలిసిన ఒక వ్యక్తి పంపించాడు. మైథిలి, ఓపెన్ చేసి చూడు. అలాగేనండి. ఫోటో చూడు, తను మా అక్క కూతురు సోయానా, నా మేనకోడలు. ఈ లీలాకృష్ణగాడు ప్రేమ పేరుతో వల వేసి పెళ్లి కాకముందే తల్లిని చేసి నమ్మకంగా మోసం చేసి పారిపోయాడమ్మా. నా కూతురు తులసమ్మ. అమ్మ మైథిలి, నువ్విన్ని సంవత్సరాలుగా నీ కన్న తండ్రి అనుకుంటున్న గుణశేఖర్ నీకు జన్మనిచ్చిన తండ్రి కాదు. తండ్రి కాదు. రామయ్య గారు అల్లుడు లీలాకృష్ణే నీ కన్న తండ్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.